కాలేజ్కి రావా? కాలేజ్కి రావాలని లేదే, ఒక్కదాన్నే ఉండాలనిపిస్తుంది. సునీ, నువ్వు ఇలా ఒక్కదానివే ఉంటే ఎలా చెప్పు? నీకింకా అవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అట్లా బయటికి వెళ్ళి తిరిగేసొద్దాం దా. వద్దే. ఏంటి సునీత టిఫిన్కి రానంటుందా? అసలు కాలేజ్కే రానంటుంది మేడం. కాలేజ్ సంగతి తర్వాత, ముందు టిఫిన్ చేయండి. సుందర్ మేడం, వీళ్ళకి టిఫిన్ పెట్టు. ఓకే. ఏ టిఫిన్ తింటారు? అన్ని గనం ఉన్నాయా? ఇడ్లీ, వడ, దోశ, పొంగల్, ఇడియప్పం, ఊతప్పం. ఇవేమీ లేవు, ఉప్మా మాత్రమే ఉంది. ఏంటి సుందరం, ఎప్పుడు చూడగా ఉప్మానే పెడతావా? మీకు ఊటి పెడతాను కానీ ఎవరికి చెప్పొద్దే. ఏంటది? బిర్యానీ. బిర్యానీయా? నిన్న నైట్ది. అవునా? అయినా నిన్న నైట్ హాస్టల్లో బిర్యానీ ఏం చేయలేదు కదా? అంటే నాకు నా గర్ల్ ఫ్రెండ్ ఆర్డర్ పెట్టింది. అయితే తమరు తిన్నాక మిగిలింది మాకు పెడతారు సుందరం గారు? ఏదో ఒకటి పెడతా అంటున్నాడు కానీ పర్లేదు సుందరం, నువ్వు తెచ్చేసే. పిల్ల కనిపించదు కానీ గట్టిదే. సుందరం చూడు, సునీత కాలేజ్కి రమ్మంటే రానంటుంది. అదేంటి, కాలేజ్కి వెళ్ళకపోతే ఎలా? కాలేజ్ డేస్ ఆర్ బెస్ట్ మెమరీస్, డోంట్ స్కిప్ ఇట్. ఇది కూడా నీ గర్ల్ ఫ్రెండే చెప్పిందా సుందరం? ఒసేయ్, సుందరం కూడా చెప్పాడు కదవే, రా ఇంకా కాలేజ్ బయట ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, నాడు. వచ్చిండమ్మా నీ మొనగాడు. హే, సునీత రాలేదా? లేదు, అది తినేసి వండుకుంది, ఫ్రెష్ అప్ అయి వస్తా అన్నది మరి. అవును, ఇంతకు చిన్నగాడు ఎక్కడా? ఇంకెక్కడ చిన్ను, ఆ ప్రారణ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సరే కానీ నడవండి, ఇంకా క్లాస్కి టైం అవుతుంది. బా, ప్రతిసారి ఏం వెళ్తాం, ఈరోజు బంక్ కొడదామా? బంక్ అంటనే ఈ ఒక్కసారికి ఏమవదు, ప్లీజ్ రండి. ఏం కాదులే. తిన్నాక వెళ్దాం కదా ఎక్కడికైనా. సరే వెళ్దాం. పానీపూరి తిందాం అన్నా, పానీపూరి ఇవ్వండి 4 plates. అరే నాకు ఒక ఐడియా వచ్చింది. మనం నార్మల్గా తినొద్దు, పోటీ పెట్టుకుందాం. విన్ అయిన వాళ్ళకి 1000 రూపాయలు. 1000 మరి చూసుకోండి. సరే. ఇంకా అమ్మా, ఏం తిన్నావు? తింటుంది. పోదామా? ఏ మమ్ము రావే, షాప్ మొత్తం తినేటట్టుంది ఇది. ఏ చాలు ఇంకా రావే. వస్తున్నా. సర్లే, ఇంకా ఆకలేస్తుంది, ఎగ్ నూడిల్స్ తినిపోదామా? అది పుట్ట లేదా యాదగిరి గుట్ట, ఎంత తిన్నా లోపలికి వెళ్తున్నాయి. సర్లే నడివి. ఇంకా మంచిగా తిన్నావు కదా, ఇంకేం తింటావులే. ఏదే ఇది? సునీత వాష్రూమ్లో ఉందా చూడు. ఆగు చూసొస్తా. అమ్మా, బట్టలన్నీ ఇట్లా ఉందా? ఒసేయ్, బయట కూడా లేదే అది. బయట కూడా లేదా? లేదు. ఒకసారి కాల్ చేయి. హలో, ఎక్కడున్నావే?
1 వీక్ తర్వాత వస్తాను. సునీత, మరి మాతో చెప్పొచ్చు కదనే, మేము ఎంత టెన్షన్ పడతాం. మీకు చెప్తే మీరు పంపిస్తారా అసలు? సరేనే, జాగ్రత్త. విల్ మిస్ యూనే. తొందరగా వచ్చాయి. బాయ్. ఏమైంది? విలేజ్కి వెళ్ళిందంటనే. అవునా? ఇక్కడే ఉంటే వాడే గుర్తొస్తున్నాడు అనేసి పోయింది. పిచ్చిది. హలో రెడ్డి. సారీరా, ఈరోజు హాస్టల్కి రావడం కుదరలేదు. పర్లేదులే, నేను అర్థం చేసుకోగలను. వీటితో పాటు ఇంకొన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఏంటి? ఓ ముద్ద ఇవ్వచ్చు కదా. ముద్దా? సరే అయితే మా అమ్మని పర్మిషన్ అడుగు. ఒకటేంటి 2 ఇస్తా. మీ అమ్మని పర్మిషన్ అడిగితే 2 కాదు 4 ఇస్తుంది. చీ, మళ్ళీ పేరులా అనుకుంటుంది. అదే 4 అంటే 4 ముద్దలు అనట్లేదు, 4 లెంపకాయలు ఇస్తుంది అంటున్నాను. అసలు నేనే నీ బాయ్ ఫ్రెండ్ అని తెలిస్తే మీ అమ్మగారు ఏం చేస్తారో ఏంటో. నా ఫేస్ గుర్తుంటుంది అంటావా? ఒక్కసారి చూస్తే మర్చిపోయే ఫేసా తమర్ది? పక్కా గుర్తుపడుతుంది. దొరికితే 4 తన్ని మరి నీకు నాకు పెళ్లి చేస్తుంది. తంతే తన్నారు కానీ నిజంగానే నీతో పెళ్లి చేస్తే బాగుండు. తినలేదు. ఇప్పుడు 8 o'clock ఇడ్లీ తిన్నాను, మళ్ళీ 10 o'clock దోశ తిన్నాను, అంతే. ఏంటి వందన ఈ మధ్య నాతో మాట్లాడట్లేదు? అదేం లేదు. సైలెంట్గా నన్ను మీ గ్యాంగ్లోంచి సైడ్ చేశారుగా. అయ్యో విరాట్, అట్లేం లేదు. వరుణ్, ఊరికనే అన్నాలే, అంత సీరియస్గా చూడుకు. అయినా మీ గ్యాంగ్ ఏంటి? మనందరం ఒకటే గ్యాంగ్ కదా. విరాట్, ఒక 5 minutes తర్వాత వచ్చి నిన్ను కలుస్తాను. నువ్వు అలానే అంటావు వందన, కానీ రావు. అయ్యో, అలా ఎందుకు అనుకుంటావు? షోర్గా వచ్చి మాట్లాడతాం. సరే. ఓయ్, ఇప్పుడు ఎందుకు ఫేస్ అట్లా పెట్టినావు? బట్ టచ్ చేసి మాట్లాడుతున్నాడేంటి? తను చాలా నార్మల్గా టచ్ చేసి ఉంటాడేమో. ఏమో, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. వాడికి చెప్పొచ్చు కదా మన రిలేషన్లో ఉన్నామని. రెడ్డి, మనం ముందే అనుకున్నాం కదా మన గ్యాంగ్కి తప్ప ఎవరికి తెలియకూడదని. మొన్ననే సునీత సిచ్యువేషన్ అట్లా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మన మ్యాటర్ బయటపడితే పెంట అయిపోతుంది. అర్థం చేసుకో. ఏమో, నువ్వు నీ భయాలు. సర్లే, అంత సీరియస్గా చెప్పకు ప్లీజ్. సర్లే, నీ ఇష్టం. పదా. రెడ్డి, కాదు, ఇప్పుడే తనకి వస్తా అని చెప్పా కదా. వెళ్ళకపోతే వాంటెడ్లీ ఇగ్నోర్ చేస్తున్నట్టు అవుతుంది. మళ్ళీ మన ఇద్దరి గురించి తెలిసిపోతుందేమో. ఒక 5 minutes మాట్లాడేసి వచ్చేస్తాం. ఓకే, సరే. కట్ చేస్తున్నాడేంటి? ఏంటి రెడ్డి కాల్ కట్ చేస్తున్నావు? కాల్ లేపు. అరే ఏమైంది ఈయనకి? రెడ్డి, నీకు ముందే చెప్పా నేను విరాట్తో మాట్లాడడానికి వెళ్తున్నా అనేసి. అలా అని ఛాన్స్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు కదా. రెడ్డి, ఏం మాట్లాడుతున్నావు? నేను ఛాన్స్ ఇవ్వడం ఏంటి? నాకు నీ బిహేవియర్ నచ్చట్లేదు వందన.
రెడ్డి అట్లా కాదు రెడ్డి. అరే ప్లీజ్ నేను చెప్పేది వినొచ్చు కదా. హలో ఛ. ఇదేంటి ఇంత హార్ష్గా పెట్టేశాను? మళ్ళీ తను ఫీల్ అవుతుందేమో. రెడ్డి కాల్ చేస్తుండు. ఏ కట్ చేసేవే. బా నీకు నాకన్నా కోపం ఎక్కువే బాబు. మళ్ళా ఉండదా? అయినా మాట్లాడుతుంటే అలా కాల్ కట్ చేసేస్తావా? మరీ ఎన్నిసార్లు కట్ చేయాలా? 100 times కట్ చేసావు తెలుసా? అలా అని హాస్టల్లో ఉన్న మమ్మకు కూడా కాల్ చేసి టార్చర్ పెడతావా దాన్ని? అసలు నిన్ను కలవకూడదు అనుకున్నా. సారీనే. సారీ అంట. ఎవరు కావాలని సారీ? నాకేం అవసరంలే. బా సారీ చెప్పా కదా, ఇంకెప్పుడు అలా చేయను. నీకోసం ఒకటి తెచ్చాను. చాక్లెట్. పోయి చిన్న పిల్లలకి ఇచ్చుకో. చాక్లెట్ తీసుకొచ్చాను బాబు. హే లేస్. థ్యాంక్ యూ. మరి లేసేంటి? పెద్దోళ్ళు తినేటివా? వేషాలు. నాకు నాకు తెచ్చి నువ్వు తినేస్తావేంటి? ప్లీజ్ డోంట్ టచ్. డోంట్ టచ్చా? అంత గట్టిగా అరవకే, నేనేదో చేస్తున్నాను అనుకుంటారు అందరూ. నా లేస్ టచ్ చేసావో నిజంగానేమో చేస్తున్నావు అని గట్టిగా పిలిచి అరుస్తా. మహా తెలివే బాబు నువ్వు. ఇది కట్టే నాకేగా తెచ్చా. నువ్వు కూడా తిను, దిష్టి తగులుతుంది నాకు. యాక్చువల్లీ నాకు నిజంగానే నీ మీద కోపంగా ఉంది. లేస్ తీసుకొచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పాతి పెట్టేసేదాన్ని ఇక్కడనే. నువ్వు గ్రహంధ్రవాసి హెయిర్ ఆయిల్ రాసినట్టున్నావు. అలాగే ఉన్నాయి హెయిర్ అంతా. ఇలా మీసలుగా వదులు వదులు. తను జుట్టు పీకుతున్నాడు. మరి మ్యాగీ హెయిర్ చూస్తుంటే ఇప్పుడే బాల్గాడు వచ్చాడు. ఈ అమ్మాయి ఎలా ఉంది? నైస్, బాగుంది విరాట్. నీ ఎంత కాదులే. అది సరే గాని ఇంతకు దానెవరు? నీ గర్ల్ ఫ్రెండా? ఆహా, నాకు ప్రపోజ్ చేసింది. ఇంట్రెస్ట్ లేదని చెప్పినా వినట్లేదు. నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నీకు తెలుసు కదా. స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఉండాలి. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, జిమ్ ట్రైనర్. చెప్పనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మా అమ్మకి నీ గురించి చెప్తుంటే ఒకసారి ఆ అమ్మాయిని చూపించరా అన్నారు. మరి మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? నాకు మా ఇంటికి వెళ్ళడానికే సరిగ్గా టైం సరిపోట్లే. విల్ సీ వన్ డే. సరే, అట్లీస్ట్ ఒక ఫోటో అయినా తీసుకుందాం. మా అమ్మకి చూపిస్తా అది. రెడ్డి ఓయ్, నువ్వు కూడా రా. సరే, నేను వెళ్తున్నా. బాయ్ వరుణ్. ఎందుకంత కోపంగా చూస్తావు? ఏం లేదు. ఏమైంది మళ్ళీ? ఏం లేదని చెప్పాను కదా, వదిలేసి. సరే వెళ్దాం పద. అరే ఏమైంది రెడ్డి? మాట్లాడు.
ఓయ్ హలో మన ముగ్గురు దిగిన ఫోటోలు నన్ను క్రాప్ చేసేసి మీ ఇద్దరిదే పెట్టాడు స్టేటస్గా. అదేదో మీ ఇద్దరు దిగినట్టు. పైగా బెస్ట్ అని లవ్ సింబల్ కూడా యాడ్ చేశాడు. వాడేదో షో ఆఫ్ కి పెట్టుంటాడు రెడ్డి. నువ్వెందుకంత ఫీల్ అయిపోయి నన్ను అంటున్నావు? ఏమో వందనా, నాకు నచ్చట్లేదు. ఆ ఫోటోలో నీ పక్కన ఉండేది నేను. నన్నే తీసేస్తే నీ లైఫ్ నుంచి నన్ను తీసేసినట్టు అనిపించింది. నా వల్ల అవ్వట్లేదు. రెడ్డి ప్లీజ్, నువ్వు చాలా టూ మచ్గా ఆలోచిస్తున్నావు అబ్బా. ఆలోచించకపోతే ఎలా? ఒక అబ్బాయిగా నాకు తెలుసు వాడి ఇంటెన్షన్స్ ఏంటో. అరే వాడికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయే. ఓకే, అలా ఉంటే వేరే అమ్మాయి గురించి నాకు వచ్చేందుకు చెప్తాడు వాడు, చెప్పు. అదే వాడు దొంగ తెలివి. వాడు వేరే అమ్మాయి టాపిక్ ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? నీకు జలసి తెప్పించడానికి. మళ్ళీ నాకు వచ్చిందా జలస్? రాలేదు కదా. నేను వాడిని దేకలేదు. అయినా నువ్వు నాతో గొడవ పడతావేంటి వాడి విషయంలో? నువ్వు వేరే 10 మంది అబ్బాయిలతో మాట్లాడు, ఐ ట్రస్ట్ యూ. కానీ నా వేరే గారితో మాత్రం వద్దు. వాడు వేరు. ఆ రోజు నుండి నాకు తెలిసింది రిలేషన్షిప్ అనేది చాలా బిగ్ థింగ్ అని. చిన్న విషయం కూడా చాలా పెద్ద విషయంలో అనిపిస్తుందని.